హాయ్ హలో వెల్కమ్ టు SNK ప్రాజెక్ట్స్. మై నేమ్ ఇస్ శివారెడ్డి. ఇప్పుడు మీరు చూస్తున్నది త్రిప్లెక్స్ ఇండిపెండెంట్ విల్లాస్ అండి. ఈస్ట్ ఫేసింగ్ 230 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది 210 స్క్వేర్ యార్డ్స్లో చేయడం జరిగింది. రెండు కూడా ఈస్ట్ ఫేసింగ్లోనే ఉంటాయి మనకి. ఇదంతా మనకి ఫ్రంట్ వచ్చేసరికి 30 ఫీట్ రోడ్డు. మీకు చూడడానికి పెద్దగా ఉంటుంది, 40 ఫీట్ లాగా 30 ఫీట్ రోడ్డు. ఇప్పుడు మీకు హౌస్ లోపల చూపిస్తాను. పార్కింగ్ ఏరియా ఇది వచ్చేసరికి మనకి కార్ పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఏరియా మొత్తం కూడా మనం గ్రానైట్తో ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫ్లోరింగ్ అంతా కూడా మనకి గ్రానైట్తో ఇస్తున్నాము. మీరు అటు చూసుకున్నట్లయితే ఈస్ట్ వైపు ఇక్కడ కూడా మనకి ప్లేస్ ఇచ్చాము. అటు బైక్స్ పెట్టుకోవచ్చు, ఇటు కార్స్ పెట్టుకోవచ్చు. మీరు చూస్తున్నట్లయితే కన్స్ట్రక్షన్ అనేది డిజైన్ మంచి ఆర్కిటెక్చర్ చేయడం జరిగింది. మీకు ఇక్కడ ఈశాన్యంలో పిల్లర్ కూడా రాకుండా కన్స్ట్రక్షన్ చేశాము. ఇప్పుడు మీకు హౌస్ లోపల చూపిస్తానండి. మనకి మెయిన్ దర్వాజా చూస్తున్నట్లయితే చాలా హెవీగా మందంగా ఇవ్వడం జరుగుతుంది. మనది ఆల్రెడీ ఇంతకుముందు మన ఛానల్లో కంప్లీట్ అయిన ప్రాజెక్టు వెస్ట్ ఫేసింగ్ది ఉంది. ఒకసారి కన్స్ట్రక్షన్ క్వాలిటీ చూడాలంటే మీరు ఆ వీడియో ఫుల్ వీడియో చూడవచ్చు. సేమ్ అదే క్వాలిటీ తోటి దానికన్నా కొంచెం బెటర్గా చేస్తున్నాం. ఇది మంచి డిజైన్ తోటి. ఇప్పుడు ఇదంతా హాల్ వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే కిచెన్లో మనం మొత్తం గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇస్తున్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కిచెన్లో గ్రాసరీ స్టోర్ రూమ్. ఇక్కడ వచ్చేసరికి వాష్ ఏరియా ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి గ్రాసరీ స్టోర్ రూమ్ ఉంటుంది. ఇదంతా హాలు. మీకు ఇప్పుడు వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. ఇక్కడ వచ్చేసరికి ఇది లిఫ్ట్ ఏరియా, లిఫ్ట్ పెట్టుకోవడానికి. ఇక్కడ వచ్చేసరికి మనకి సిట్అవుట్. ఇది పైకి ఓపెన్ టు స్కై ఉంటుంది. మంచి డిజైన్తో వస్తుంది ఫైనల్గా ఫినిష్కి వచ్చేసరికి. ఇక్కడ వచ్చేసరికి ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్, అదంతా వాష్రూమ్ వస్తుంది. ఇదంతా ఏంటంటే మనకి కబోర్డ్ వర్క్ చేసుకోవడానికి ఇక్కడ ఇస్తున్నాము. బెడ్రూమ్లో ఓన్లీ బెడ్ మాత్రమే ఉంటుంది. చాలా క్లాస్గా ఉంటుంది. లిఫ్ట్ కూడా చాలా పెద్ద లిఫ్ట్ పెట్టుకోవచ్చు. అపార్ట్మెంట్లో పట్టే అంత ప్లేస్లో ఇస్తున్నాము. ఇప్పుడు మీకు పైన ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను. ఇదంతా స్టెప్స్. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. ఇదంతా వచ్చేసరికి బాల్కనీ ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది డబుల్ హైట్ స్లాబ్ అంటారు. మీరు పైనుంచి వ్యూ బాగుంటుంది. నేను పైన కూడా వెళ్ళినాక మీకు కింద చూపిస్తాను. ఇది పైన ఫస్ట్ ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్. ఇదంతా మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే కిందక సిట్అవుట్ ఏరియా అని చెప్పాను కదా, అది కిందకి వ్యూ బాగుంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్. ఇదంతా కూడా డ్రెస్సింగ్ యూనిట్ అండ్ కబోర్డు వర్క్ చేసుకోవడానికి. అవే వాష్రూమ్స్, అటాచ్డ్ వాష్రూమ్. ఇది వచ్చేసరికి మనకి బాల్కనీ సిట్టింగ్ ఏరియా అనమాట. ఈస్ట్ ఫేసింగ్లో ఈశాన్య మూల మనకి వాస్తు ప్రకారంగా డౌన్గా మీకు డిజైన్గా చేయడం జరిగింది. ఇదంతా కూడా చాలా బాగుంటుంది వ్యూ. మీరు చూసినట్లయితే కింద కానీ పైన కానీ ఈశాన్య మూలకి ఇక్కడ పిల్లర్ రాకుండా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి థర్డ్ బెడ్రూమ్ చూపిస్తాను. ఇప్పుడు ఇది మనకి థర్డ్ బెడ్రూమ్. మీకు ఇదంతా నేను లైవ్లోనే చెప్తూ రికార్డ్ చేస్తున్నాను. ఏదైనా చిన్న నాయిస్ వచ్చినా కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఎందుకంటే మన ఛానల్లో ఎటువంటి ఎడిటింగ్ లేకుండా పెడుతుంటాను కాబట్టి ఉన్నట్టు యాడ్ చేసి చూపిస్తున్నా. మీరు ఇక్కడ లోకల్లో ఉన్న ప్లస్ NRIs అయినా సరే ఎవరైనా సరే మన వీడియోని మీరు రియల్గా వచ్చి చూసినట్లే ఉంటుంది. మీకు అలా చూపిస్తున్నాను. ఇది అటాచ్డ్ వాష్రూమ్. మనకి ఎవ్రీ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇస్తున్నాము. ప్లస్ కబోర్డ్ వర్క్కి సపరేట్గా ఇస్తున్నాము. ప్రతిదీ అటాచ్డ్ వాష్రూమే. ఇది మీకు కింద గ్రౌండ్లో ఫస్ట్ ఒకటి వస్తుంది. ఇందాక సెకండ్ చూపించాను. ఇది థర్డ్ బెడ్రూమ్. ఇప్పుడు హోమ్ థియేటర్ రూమ్ వస్తుంది. మీకు అది చూపిస్తారండి. ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్లో ఉన్నాము. ఇప్పుడు మీరు
ఈ థర్డ్ ఫ్లోర్లో స్టెప్స్ ఇవి. ఇది మీకు కింద చెప్పిన డిజైను. ఇక్కడ నుంచి మనకి కింద ఫస్ట్ ఫ్లోర్లో అదంతా సోఫా వేసుకున్నప్పుడు వ్యూ బాగుంటుంది. ఇక్కడ మనకి షో లైట్ వస్తుంది. ఇది స్పెషల్ డిజైన్ అండి. ఇప్పుడు థర్డ్ ఫ్లోర్లో మీకు హోమ్ థియేటర్ రూమ్ అని చెప్పాను కదా, అది చూపిస్తాను. ఇది వచ్చేసరికి మనకి లిఫ్ట్. ఇది మనకి చాలా పెద్ద సైజులో వస్తుంది హోమ్ థియేటర్ రూమ్. మీరు బెడ్రూమ్ కానీ హోమ్ థియేటర్ రూమ్ కానీ మల్టీపర్పస్ ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇది మెయిన్ హైలైట్. ఇదంతా మీకు గ్రీనరీ అనేది ఉంటుంది ఎప్పటికీ. ఎందుకు అంటే ఇది ఆర్మీ ఏరియా. ఇక్కడ నుంచి మీకు గ్రీనరీ ఏరియా మొత్తం కూడా ఎప్పుడు కూడా మీకు మంచి గాలి వెలుతురు రావడం జరుగుతుంది. ఈ రోజుల్లో సిటీలో మీకు మంచి ఎయిర్ దొరకడం కష్టం అవుతుంది కదా. ఇది న్యాచురల్ ఎయిర్ అనేది ఎప్పటికీ ఉంటుంది మీకు ఇక్కడ. ఇక్కడ వచ్చేసరికి దీనికి ఇది అటాచ్డ్ వాష్రూమ్. ఇక్కడ ఇదంతా ఓపెన్ టెర్రస్ వస్తుంది. ఇక్కడ ఇది 210 గజాలలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. 4500 ఎస్ఎఫ్టీ 4500 ఎస్ఎఫ్టీ వస్తుంది కన్స్ట్రక్షన్ వచ్చేసరికి. మీకు టోటల్గా 4 బెడ్రూమ్స్ వస్తాయి. ఇదంతా కూడా ఓపెన్ టెర్రస్. లొకేషన్ ఎక్కడ అంటే మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 18 అప్పా జంక్షన్ నుంచి జస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్లోనే ఇది సన్ సిటీ పద్మశ్రీ హిల్స్ అంటారు. సన్ సిటీలో పద్మశ్రీ హిల్స్లో వస్తుంది. మీరు ఏరియా అంతా కూడా చూసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మీకు ప్రైజ్ డీటెయిల్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రజెంట్ ఇప్పుడైతే మనకి ఈ 2 హౌసెస్ కూడా సేల్కి ఉన్నాయి. మీరు ఒకళ్ళే ఏదన్నా 2 కావాలి అనుకున్నా కూడా ఈ 2 ఇప్పుడు చూస్ చేసుకోవచ్చు. ఒకటైనా సరే 2 అయినా సరే ఇప్పుడు 2 తీసుకోవచ్చు. ఒకటి 230 స్క్వేర్ యార్డ్స్, ఒకటి 210 స్క్వేర్ యార్డ్స్. మీకు ప్రైజ్ డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు మరిన్ని వివరాలకి ఈ వీడియోలో ఇచ్చిన నెంబర్కి మీరు కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేయండి. మీకు మంచిగా డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తాను, ప్లాన్స్ అన్నీ కూడా. ఇన్కేస్ ఒకవేళ ఇది కాకపోయినా G+1 హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కావాలన్నా సరే నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మావి ఎటువంటి బ్రోకరేజ్ కమిషన్లు ఏమి ఉండవు. డైరెక్ట్ ఓనర్ ఫ్లాట్స్, బిల్డర్ ఫ్లాట్సే ఉంటాయి మనకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.